మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు అందలనాడుపాడు గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన రైతు ఆంగోతు మోహన్ ప్రజలకు మంచినీటి సమస్య ఏర్పడడంతో తన వ్యవసాయ బావి నుండి మంచినీరు సరఫరా చేశారు. గత ప్రభుత్వంలో బావి ధరలు కూలడంతో అప్పటి ఎమ్మెల్యే రెడ్యానాయక్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రజల కోరిక మేరకు బావి అంచులు కూలిపోకుండా నిధులు మంజూరు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది కావాలని బావిలో రైతు మోటార్ తీసివేయాలని గ్రామ కార్యదర్శి రైతు మోహన్ కు నోటీసులు జారీ చేయడంతో ఆందోళనకు దిగారు. ఇప్పుడు నిన్న మొన్న నుంచి ఇప్పుడు దగ్గర ఒక నెల నుంచి స్టార్టింగ్ చేశారు. ఆ మోటార్ వాళ్ళది మేమేమనుకున్నామంటే ఆ రోజున నీళ్ళు ఎగస్ట్ ఉంటే బావి మీద వాళ్ళకి రైతు వారుగా వాళ్ళు వాడుకోవాలి, లేనప్పుడు ఎప్పటికీ మేమే వాడుకోవాలి. ఆ నీళ్ళు పండకి అగ్రిమెంట్ అని రాసుకున్నాం. ఆ రోజు రాసి ఇలా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు ఈ మోటార్ వద్దు, వాళ్ళ మోటార్ తీసేయాలి, మీకు ఆ నీళ్ళు మీరు వాడవద్దు అని అంటే మరి వారు ఏమని చెప్తారు, మా మోటార్ తీసేసినప్పుడు ఈ నీళ్ళు మేము మీకు ఇవ్వం, మా బావి మేము పుడుకుంటాం, మా బావి కాదు, మరి మాకు నీళ్ళు వాళ్ళ మీరు అట్లా మాట్లాడి అట్లా రాయించారు అని ఇప్పుడు చెప్పిన దాని మీద నిన్న గొడవలు పడుతుంటే సరే సెక్రటరీ గారు వాళ్ళ కిందకి వచ్చి ఆ బావి మీద నుంచి మోటార్ తీపియాలని వచ్చారు. తండలు ఆడోళ్ళు మొగలు మీ అందరం బయలుదేరి ఆ మోటార్ కనుక తీయవద్దు, మీరు తీస్తే బాగుండదు, మాకు వాళ్ళు మళ్ళీ బంద్ పెడతారు, మాకు నీరు రావని మేము ఎట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ నిన్న పోయి మా మీద కేసు పెట్టారు. ఇప్పటికి మాకు నీళ్ళు కావాలి సార్, మోటార్ బీకకుండా వాళ్ళ మోటార్ నడవాలి, మా మోటార్ నడవాలి. మంచిగా ఇంతకాలం ఇప్పుడు మాకు ఎక్స్ట్రా నీళ్ళు ఉన్నప్పుడు పెట్టుకోవాలి, నీళ్ళు లేనప్పుడు వాళ్ళ నీళ్ళు మోటార్ బంద్ పెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఒక 100-150 కనుక ఉంటాయి. సర్పంచ్ నిలబడ్డా కూడా ఓడిపోయినా కూడా ఆయన పాత బాయి నీళ్ళు ఇచ్చిండు మాకు. ఇంత